హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఏ సైజ్ వారికైనా సరే షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనకి కావాల్సింది ఈ పొడవు అన్నమాట. ఈ పొడవు వచ్చి నాకు 10 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, ఇలా 10 ఇంచెస్ వచ్చింది. ఈ ఒక్క 10 ఇంచెస్ ఈ పొడవు ఒక్క దాంతో ఈ ఒక్క కొలతతోటి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట. నేను ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇదే విధంగా కట్ చేస్తానండి. మీకు నేను అదే మెథడ్లో చూపిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు రెండు వైపులా క్లాత్ ఉందో లేదో చూసుకోవాలి. 2 ఫోల్డింగ్స్లో ఉందండి. ఒకవైపు అయితే నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. ఒకవైపు 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలాగా మనకి మొత్తం పొడవు వచ్చి 10 ఇంచెస్. అందరికీ పొడవు ఇదే 10 ఇంచెస్ ఉండదండి. 8.5 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 9.30 9.5 ఉండొచ్చు, అలాగే 10 అలా ఉండొచ్చు అనమాట. ఈ పొడవు ఒక్కటి మారుతుంది, మనకి పై కొలతలు అనేవి ఏమి మారవన్నమాట. సో నేనైతే ఈ విధంగా కట్ చేస్తానండి. అదే విధంగా నేను మీకు చూపిస్తున్నాను. ఇటువైపు 2.5 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు పెట్టాను, అలాగే ఇటువైపు 2.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ మధ్యలో ఇలాగా 2.5 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ ఏ 2.5 అయితే పెట్టానో అదే 2.5 ఇక్కడ మధ్యలో కూడా పెట్టానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. అంతేనండి, షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకవైపు నేను కట్ చేసేస్తున్నాను. నేను ఇవి 4 పీసులు తీసుకుంటానండి. ఆల్రెడీ 2 పీసులు తీసేసాను కదా. ఇంకో 2 పీసులు తీయడానికి ఈ ముందుగా కట్ చేసిన పీసులను ఇలా పెట్టుకొని ఈ కిందన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా సెట్ చేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఈ అడుగు భాగంలోది కొంచెం ఎక్స్ట్రా ఉండేలా తీసుకుంటాను. అది లోడింగ్ అనేది ఈజీగా వస్తుంది. అంటే నేను మొత్తం పైనుంచి వేయను కదా లోడింగ్, అడుగునే మడత పెడతాను. సో ఆ విధంగా వేయడం కోసం అని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. లేదంటే సమానంగా కూడా కట్ చేసుకోవచ్చు, ఏమవుదు. సమానంగా కట్ చేసుకోవడం మనం లోడింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.